ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి ఈరోజు ఎలాగైనా సరే ఈ 3 గుట్లు నీకు చెప్పేదాకా నీ గుమ్మం నుంచి కట్టు కదలను. ఆ పైన నీ ఇష్టం బిడ్డ, నువ్వు ఏం చేసుకుంటావో నీ ఇష్టం. నేను మాత్రం ఇక్కడి నుంచి కదలను, ఇక్కడే ఉంటాను. అంతే ఖచ్చితంగా ఈ 3 గుట్లు తెలుసుకోవాల్సిందే. కేవలం 1 గంట సమయం ముందే 3 గుట్టులలో ఒక పెద్ద ఉలిక్కి పడే ఒక పెద్ద విషయం అయితే నీ కోసమే ఈ సాయి తండ్రిని ఎంతోసేపు నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. ఎక్కువసేపు గుమ్మంలో ఎదురు చూపించకుంటావా చెప్పు? ఎదురు చూసేలా చేస్తావా తల్లి ఈ తండ్రిని? అలా ఎంతసేపు అయినా నిలబెట్టేస్తావా? నువ్వే ఆలోచించుకో బిడ్డ. ఈరోజు నీ తండ్రి నీ కోసం తీసుకొచ్చిన ఈ 3 గుట్లు ఏంటో నువ్వు తెలుసుకోవాల్సిందే అమ్మా అని చెప్పి బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేశారు ఫ్రెండ్స్. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు వినే ముందుగా మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు. పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు, దిక్కుతోచని పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. వీడియోలోకి వచ్చేస్తే తల్లి, బంధం ఇంతటితో తెగిపోతుంది. ఆ పైన నీ ఇష్టం బిడ్డ. నేను చెప్పే ఈ 3 గుట్లను నిర్లక్ష్యం చేయకుండా వినాలమ్మా. ఈ అవకాశాన్ని ఉపయోగించుకో, వదులుకోకు. నిన్ను వెతుక్కుంటూ వచ్చిన ఈ సందేశాన్ని అందుకో తల్లి, జార విడుచుకోకు. మనసుని సంతోషపరుస్తుంది తల్లి ఇది. నీ ఇష్టం, నీ చేతులకు అప్పగిస్తున్నాను. బాధ్యత నీ చేతుల్లోనే ఉంది. ఏది ఏమైనా సరే ఎక్కువ సమయం అయితే లేదమ్మా, ఆలోచించు. సందేశం అయితే 100కు 100% కూడా నీకోసమే బిడ్డ. నువ్వు వినేదాకా, నేను చెప్పేదాకా నీ గుమ్మం నుంచి కట్టు కదలను. ఆ పైన నీ ఇష్టం బిడ్డ. ఈరోజు నీకే తెలియని నీ గురించి కొన్ని విషయాలు చెప్తానమ్మా. ఆ విషయాలు ఏమిటో, నీ విషయంలో కూడా నువ్వు ఉలిక్కి పడేటువంటి ఆ 3 గుట్లు ఈరోజు నీతో చెప్పబోతున్నాను. జాగ్రత్తగా విను. ఎందుకంటే ఇన్నాళ్ళు నువ్వు కూడా ఆలోచించలేదు, నేను ఇలా ఉంటానా, నాలో ఇవన్నీ ఉన్నాయా, నాకు తెలియకుండా నా వెనక ఇంత జరుగుతోందా అని. నా జీవితంలో గుట్లు ఉన్నాయా అంటూ నీకే తెలియదు కాబట్టి విన్నావంటే ఉలిక్కి పడతావు. జాగ్రత్త. ఈరోజు ఎన్ని పనులు చేస్తున్నా పక్కన పెట్టేసి ఎంతో రహస్యమైనటువంటి గుట్టు తెలుసుకోబోతున్నావు. సంఘంలో అనేక రకాల వ్యక్తులతో ప్రతి ఒక్కరి జీవితం ముడిపడి ఉంటుంది. అలాగే నీ జీవితం కూడా. అందులో బంధువులు ఉన్నారో, స్నేహితులు ఉన్నారో, ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నారో, అలా ఇలా ఎన్ని రకాలుగా అందరితోనూ నీ జీవితం ముడిపడి ఉంటుంది. అందరితో నువ్వు కూడా ఒక వ్యక్తివి. అయితే బయట చాలా నెమ్మదిగా, మౌనంగా కనిపించే నువ్వు, నీ గురించి ఏమీ తెలియని వాళ్ళు చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి నువ్వు చాలా చాలా లోతైన గుట్టు దాగి ఉంది తల్లి నీకు. అదే ఈ వీడియో ద్వారా, ఈ సందేశం ద్వారా నీకు సంబంధించిన రహస్యాతి రహస్యమైన, అత్యంత
శక్తివంతమైనటువంటి గుట్టు తెలియజేయబోతున్నాను. జాగ్రత్త. ఇది తెలిసిన తర్వాత నువ్వు ఎప్పటికీ కూడా దీన్ని ఒక లైట్గా తీసుకోవాలి, నిర్లక్ష్యంగా తీసుకోవు. ఇది నువ్వు జాగ్రత్త పడే ఒక విషయం. అందుకే చెప్తున్నాను, జాగ్రత్తగా విను అని. చివరిదాకా చూడు తల్లి, అప్పుడే కదా నీకు అర్థమవుతుంది. ఇక్కడ నీ మనసే మారిపోతుంది, నీ ఆలోచన విధానమే మారిపోతుంది. ఎందుకంటే నువ్వు చాలా నెమ్మదిగా ఓపికగా ఆలోచిస్తావు. ప్రతి ఒక్కటి కూడా తొందరపడి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ నిర్ణయాన్ని తీసుకో. అది నీ బలహీనతని చాలామంది అనుకుంటూ ఉంటారమ్మా. వీళ్ళ వల్ల ఏమవుతుంది అని. అదే నీ పెద్ద బలమని వాళ్ళకు తెలియదు, నీకు కూడా తెలియదు. ఎందుకంటే ఓర్పు, సహనం, స్థిరత్వం నీకు సహజంగా వచ్చేటువంటి లక్షణాలు. అయితే ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక ఎంత కష్టం వచ్చినా సరే, ఆరు నూరైనా అల్లకల్లోలమైపోయినా, ఎంత ఆలస్యమైనా సరే వెనక్కి తగ్గేదే లేదు అంటూ నీ విషయంలో తగ్గవు. ఒక నిర్ణయం తీసుకున్నావు అంటే ఇంకా అంతే, విజయం ఒక్కసారిగా రాదు బిడ్డ నీకు. కానీ వచ్చిన తర్వాత అలా శాశ్వతంగా నిలిచిపోతుందమ్మా. అలాగే ఒక ఎత్తులో ఉండిపోతుంది. నీ విజయం వెనుక ఉన్నటువంటి నిగూఢమైన రహస్యమే దాగి ఉంది. తల్లి, ఎంచుకో. తెలుసా, నీకు డబ్బు విలువ, సౌఖ్యమా, భద్రత చాలా ముఖ్యమైనవి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే వాళ్లకు అవకాశం ఇవ్వకు. నీ గుట్టు అంత లోతైన గుట్టు. అన్నీ దాచుకుంటావు, ఎవ్వరితోనూ పంచుకోవాలి అనుకోవు. ఇది చాలా వరకు కూడా డబ్బు విలువ మాత్రమే తల్లి నీకు. ఇది నీకు బ్రహ్మాండంగా తెలుసు అనే చెప్పాలి. ఏ రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఏ రూపాయిని ఎక్కడ దాచుకోవాలి, ఏ రూపాయిని ఎలా చేతులు గుప్పెట్లో బంధించాలి అని చెప్పి అది బయటకు పోకుండా అనేది నీకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. అయితే సౌఖ్యం యొక్క చాకచక్యత కూడా నీకు తెలుసు. చాలా సౌఖ్యాన్ని అనుభవించాలి. ఏ విధంగా అంటే జీవితం సౌకర్యవంతంగా ఉండాలి. ఈ విషయం నీ దగ్గరే మిగిలిన వాళ్ళంతా కూడా నేర్చుకోవాలి. అంత భద్రతగా ఉంటావు. భద్రత అనే విషయానికి చాలా ప్రాముఖ్యత ఇస్తావు. కుటుంబ భద్రత నీకు ముందుగా నువ్వు వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక ప్రిఫరెన్స్. ఫస్ట్ నీ కుటుంబం ముందు, తర్వాత నీ కుటుంబం తర్వాత ఏదైనా. అంటే కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోగల స్వార్థపరులు, సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తివి కూడా అని చెప్పాలి. ఎందుకో తెలుసా, బయట వారితో పోలిస్తే నువ్వు బయట వారితో ఉన్నంతసేపు డబ్బు గురించి ఏమాత్రం పెద్దగా మాట్లాడవు, చర్చించవు. అలాగే ఇక్కడ లగ్జరీగా ఉన్నట్లు అస్సలు కనిపించవు. కానీ లోపల మాత్రం డబ్బు కోసం పథకాలు, ప్లాన్లు వేస్తూనే ఉంటావు. అందులో ఒక పెద్ద మాస్టర్ అని చెప్పాలి తల్లి. నువ్వు ఫైనాన్షియల్గా వాటి విషయాల్లో నువ్వు ఆలోచించడం, ప్లాన్స్ వేయటంలో ఒక పెద్ద మాస్టర్వి. ఏ రూపాయి ఎక్కడ పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది, ఏ రూపాయి ఎక్కడ పెడితే నష్టం, కష్టం వస్తుంది, ఏ రూపాయి ఎక్కడ పెడితే అది రెట్టింపు అవుతుంది అన్న ప్రతి ఒక్క ఆలోచన లోపలే అన్నీ లెక్కలు వేసుకుంటూ ఉంటావు. అయితే అవసరం లేని ఖర్చులు చాలా వరకు తగ్గించేస్తావు. అసలు వెళ్ళవు వాటి జోలికే. ఇక డబ్బులు పొదుపు చాలా వేసుకుంటూ ఉంటావు. ప్రతి రూపాయి పొదుపు చేస్తావు నువ్వు. ఎందుకంటే కుటుంబ భవిష్యత్తు చాలా వరకు వాళ్ళ కోసం అవసరం. అదే వాళ్లకు కాబట్టి, నీ కుటుంబం కోసం డబ్బు అవసరం ఉంది కాబట్టి వాళ్ళ మున్ముందు నీకు ఎప్పటికీ కూడా బాధ పడకూడదు అని, భవిష్యత్తులో వాళ్ళకి బాధ రాకూడదు, డబ్బు ఇబ్బందులు రాకూడదు అని ప్రతి రూపాయి పొదుపు చేసి నువ్వు మాస్టర్ ప్లాన్లు అయితే ఏదైతే ఉన్నాయో అలా వేస్తూ ఉంటావు. నెమ్మదిగా సంప్రదించుకుంటూ ఉంటావు, వాటిని పెంచుకుంటూ ఉంటావు. పెట్టుబడులు పెట్టి వాటిని మెల్లిగా పెద్దవి చేస్తూ ఉంటావు. ఎవరి కంటా పడకుండా, ఎవరి చూపు పడకుండా, ఎవరి నోట్లో పడకుండా, ఎవరి దృష్టి పడకుండా, ఎవరి కంటికి కూడా కనిపించకుండా మెల్లిగా ఎక్కుతూ ఉంటావు. ఒక్కొక్క మెట్టు కూడా చాప కింద నీరులా అయితే ఏమాత్రం తడబడవు, ఏమాత్రం కూడా ఆత్రపడవు. అందుకే అన్నీ ఆలోచించి చేస్తావు బిడ్డ నువ్వు. అందుకే మొదట కష్టపడతావు, తర్వాత ప్రశాంతమైనటువంటి జీవితం, స్థిరంగా నువ్వు ఆర్థిక జీవితాన్ని పొందుతావు తల్లి. ఎప్పుడూ కూడా కష్టపడుతున్నావు. ఆ తర్వాత నీకు వచ్చే జీవితం మామూలుగా ఉండదు. అంతవరకు కూడా ఓపికతో వేచి ఉంటావు. ఎందుకంటే నీ ఓర్పు, సహనం గురించి నాకు తెలుసు. తండ్రిగా ఒక బిడ్డ గురించి ఈ తండ్రికి తెలియదా చెప్పు? తెలుసు. కానీ ఏమాత్రం కూడా పొరపాటు చేయవు, తప్పటడుగు వేయవు. అంటే ఏదైనా కూడా చాలా చురుగ్గా, లోపల లోతుగా ఆలోచిస్తూ, ఎంతో తెలివితో అద్భుతమైన ఫలితాన్ని పొందేంత వరకు కూడా గొప్పగా ఉంటావు. అంత గొప్పగా ఉంటుంది నీ ఆలోచన. డబ్బు విషయంలో తల్లి, నిన్ను తక్కువ అంచనా వేశారు అంటే వాళ్ళు పప్పులో కాలేసినట్టే. ఏమాత్రం కూడా తక్కువ అంచనా వేయటం సాధ్యపడదు. కానీ నువ్వు చాలాసార్లు పెద్ద పొరపాటు కూడా ఏంటో తెలుసా?
నువ్వు చాలా వాళ్ళు నిన్ను ప్రేమిస్తే వాళ్ళని నువ్వు ప్రేమించేస్తావు. ఇక్కడ నమ్మకం అనేది వరకు పెంచుకుంటూ ఉంటావు. అలాగే నమ్మకాన్ని పెట్టుకుంటే పూర్తిగా పెట్టేస్తావమ్మా. ఏమాత్రం అందులో కొరత ఉండదు. కానీ నీలో ప్రేమ, ఓర్పు, సహనం ఉంటుంది, త్యాగం ఉంటుంది, స్థిరత్వం కూడా ఉంటుంది. కానీ ఒక్కసారి నమ్మకానికి ద్రోహం కలిగేలా చేస్తే, నమ్మక ద్రోహం చేస్తే, మోసం చేస్తే, వంచిస్తే, ముంచేస్తే, మాటలతో ప్రవర్తనతో గాయపరిస్తే కనుక ఇంకా నువ్వు వాళ్ళని ఎన్నటికీ కూడా మర్చిపో. నీ లోతైన మనసులో కూరికిపోయి ఉంటుంది. ఆ విషయం చాలా వరకు దాన్ని నువ్వు చెరపలేవు. నువ్వు ఎప్పటికీ కూడా గుర్తుండిపోతూ ఉంటుంది. వాళ్ళతో ఒక గొడవలకు దిగుతావు. ఎప్పుడూ కూడా తేజస్సు ఉంది. చూడు బిడ్డ, ఇక్కడతో ఇంకా వీరితో ఈ విషయాలన్నీ కూడా అన్నట్లుగా అయితే ఆ తర్వాత వాళ్ళు నీ జీవితంలో నీకు స్థానం నా దాకా చేరాయిలే, భయపడకు, నువ్వు నీ పేదరికాన్ని చూసి ఏడుస్తున్నావు కదా. అంటే నువ్వు మంచిగా ఉంటావు, అయితే నీ ప్రేమను అందరికీ పంచుతావు. ఏమాత్రం వంచిన ఇక జీవితంలో వాళ్ళ ముఖం కూడా చూడవు. అంత స్ట్రిక్ట్గా ఉంటావు, అంత కఠినంగా మారిపోతావు. ప్రేమ ఇస్తే ప్రాణాలు ఇచ్చేంత ప్రేమ ఇస్తావు. ఇక ఏదైనా తేడా జరిగింది అంటే అంత కఠినంగా మారిపోతావు. అంటే వాళ్ళ ముఖం కూడా ఇక చూడవు, అలా అయిపోతావు. అంటే ఇక్కడ నెమ్మది కాదు బిడ్డ, స్థిరత్వం. అందరూ పొరపాటుగా నీకేమీ తెలియదు, ఎప్పుడూ మౌనంగా ఉంటారు, మాట్లాడటమే చేత కాదు, ఇంత నెమ్మదిగా ఉంటాడు, వీడికి ఏం చేత అవుతుంది, ఈమె ఏం చేత అవుతుంది అని నీతో ఉన్నవాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ అది నీ మౌనమో నెమ్మదిమో కాదు తల్లి, స్థిరత్వం. లోపలే నువ్వు లోతుగా ఆలోచించి స్థిరంగా నిలబడతావు. అది వాళ్లకు తెలియదు. చాలా సింపుల్గా ఉండటానికి ప్రయత్నిస్తావు, కానీ అలా ఉండటం చాలా సింపుల్ ఏం కాదు తల్లి, చాలా శక్తివంతంగా ఉంటావు. ఇది నువ్వు లోపల తెలియదు నీకు. అందరూ నిన్ను సులభంగా లైట్గా తీసుకుంటారు, కానీ తను ఏం చేస్తుందిలే, వదిలేసి దానివల్ల ఏమవుతుంది అన్నట్లుగా నీ శక్తి సామర్థ్యాలు ఎవ్వరికీ అర్థం కావు. అంత బలమైన వ్యక్తిగా నువ్వు ఈ 3 గుట్లు తెలిసిన తర్వాత నెమ్మదిగా కాదు, స్థిరత్వం, మౌనం కాదు, లోతు, సింపుల్ కాదు, అత్యంత శక్తివంతమైన అని ఈ 3 గుట్లు తెలిసిన తర్వాత నువ్వు ఎప్పటికీ కూడా లైట్గా తీసుకోవు. నీ జీవితాన్ని దీనితో స్నేహం చెయ్యాలి అంటే ఈ 3 గుట్ల విషయం తెలిస్తే ఉండాలి తల్లి. ఎవరికైనా లేకపోతే పొరపాటున కూడా నీ దృష్టిలో వాళ్ళపై చెడు ప్రభావం కనిపిస్తే ఇక నీ జీవితంలో వాళ్ళకి దరి చేరనివ్వవు. కాబట్టి ఈ 3 గుట్లు నువ్వు తెలుసుకోవాలి, నీకు తెలియాలి కూడా. అయితే నువ్వు స్నేహం, ప్రేమ, కుటుంబానికి గొప్ప విలువ ఇవ్వటం ఏంటి అంటే నీ యొక్క విధేయత, అస్థిరత్వము, సురక్షితమైన వాతావరణం, లోతైన నిబద్ధత, విశ్వాసం కోరుకుంటావు. కానీ నీ ప్రేమైన వారి కోసం సౌకర్యవంతమైన అందమైన గృహాన్ని కూడా నిర్మించుకోవాలి అనుకుంటావు. నీ ప్రేమను ఆలోచితాత్మకంగా చర్యలో శారీరక ఆప్యాయతతో వ్యక్తపరుస్తావు. కానీ అనవసరమైన నాటకీయతను ఏమాత్రం కూడా సహించవు. సమయం లేకుండా, సందర్భం లేకుండా ఏదో వాళ్ళు స్వలాభం కోసం నాటకాలు చేసినా, నటించినా అస్సలు ఒప్పుకో. ఈ క్షణంలోనే కనిపెట్టేస్తావు. వాటి చర్యలు చూసి, వాళ్ళ మాటను బట్టి నువ్వు చూసి, వాళ్ళ కళ్ళు పట్టి వాళ్ళని పసిగట్టేస్తావు. వీళ్ళెందుకు ఇంత రాజకీయం చేస్తున్నారు, ఎందుకు ఇట్లా నటిస్తున్నారు, ఎందుకు స్వచ్ఛంగా ఉండరు, లేనిపోనివన్నీ కూడా ఎందుకు వలకబోస్తారు అని ఆ నాటకీయతను ఇట్టాగే పసిగట్టేస్తావు. ఏమాత్రం కూడా సహించవు తల్లి. అలాగే సాధారణ స్నేహితుల కంటే కూడా లోతైన నమ్మకాల స్నేహితులని నిర్మించుకోవటానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తావు. అంటే స్నేహం అంటే శాశ్వతంగా ఉండాలి అనే ఒక నమ్మే సిద్ధాంతం నీది. స్నేహితుల యొక్క సమస్యలను నువ్వు పట్టించుకుంటావు, అండగా నిలుస్తావు. నిజాయితీ, నిబద్ధతగా ఉన్న స్నేహితులనే ఎక్కువగా కోరుకుంటావు. ఎవరికైనా నీతో ఉన్నవాళ్ళు నిజాయితీగా ఉండాలి అనుకుంటారు, ఎందుకంటే నువ్వు అంతే నిజాయితీగా ఉంటావు. కాబట్టి ప్రేమలో స్థిరత్వం, విధేయత చాలా ముఖ్యం తల్లి. అయితే నీ నుండి కూడా చాలా భద్రత అన్నది కోరుకుంటూ ఉంటారు. నువ్వు కూడా అదే కోరుకుంటూ ఉంటావు తల్లి. కానీ నీకు సహజంగా శారీరక ఆప్యాయత, సన్నిహిత క్షణాలను ఆస్వాదిస్తూ ఉంటావు. నువ్వు అలాగే ప్రేమను స్పర్శ ద్వారా దయతో వ్యక్తపరుస్తావు. ఒక్కసారి నిబద్ధతతో ఉంటే జీవితాంతం కూడా ఆ బంధానికి కట్టుబడి అలా ఉంటావు. భాగస్వామి కోసం నీ జీవితాన్ని మార్చుకుంటావు, ఎంతైనా చేస్తావు. నీ కుటుంబ సభ్యుల కోసం ప్రశాంతమైన, సౌకర్యవంతమైన, అందమైన ఇంటి వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తావు. వాళ్ళు సంతోషంగా ఉంటే అందులో నా సంతోషం ఉంది అని ఆలోచిస్తావు. అలాగే మీకోసం భావాలను ఎక్కువగా వ్యక్తపరచకపోయినా కుటుంబ సభ్యుల కోసం భావాలని, మనసులో ఉన్నటువంటి భావాలను ఎక్కువగా వ్యక్తపరచలేకపోయినా సరే
కుటుంబ సభ్యులను రక్షించడానికి మాత్రం వారి నీడలో ఉండి సహాయం అందిస్తూనే ఉంటావు. వారి నీడలా వెన్నుంటి ఉంటావు, తోడుగా ఉంటావు, ఆసరాగా ఉంటావు. ఇందులో ఎలాంటి సందేహము లేదు. ఇప్పుడు చెప్పు బిడ్డ, ఒక్కసారి కళ్ళు మూసుకొని దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలేసి, ఇప్పుడు నీ సాయి నీ గురించి చెప్పిన ఈ గుట్టులన్నీ కూడా నీకు ఇంతకుముందే తెలుసా? గమనించావా? ఎక్కడైనా విన్నావా? ఆలోచించావా? లేదు కదా. నీ తండ్రి నీకు చెప్తే అర్థమవుతుంది కదా. అవును, నాలో ఇవన్నీ కూడా ఉన్నాయి అంటూ నీలో ఉన్న ఈ మంచి గుణాలన్నింటినీ కూడా ఇలానే నువ్వు వినేదాకా నేను వెళ్ళను తల్లి. 3 సార్లు నేను చెప్పాను కదా, నీ మంచి గుణాలు ఉన్నా సరే నువ్వు ఎంత చేతగాని వ్యక్తివి అని మాట్లాడడం చేత కాదు, ఏది నీ వల్ల కాదు అంటూ వాళ్ళందరూ అంటున్నా నేను తక్కువ చేసి చిన్న చూపు చూసి వెనక మాట్లాడుతుంటే ఒక్కొక్కసారి నీ మనసు కనిపిస్తుంది, నిజమేనా, నాకేమీ చేత కాదా, నాకు మాట్లాడడం చేత కాదా అన్న సందిగ్ధంలో నువ్వు పడిపోతున్నావు. అదే ఆలోచిస్తూ ఉంటున్నావు. అందుకే ఈరోజు నిన్ను హెచ్చరించాలని వచ్చాను. వాళ్ళు అనుకున్నది తప్పు, నీలో ఉన్నది ఇది. నీలో ఉన్న ఆలోచన ప్రకారమే నువ్వు వెళ్ళాలి. ఎదుటివాళ్ళ మాటలు పట్టించుకోకు, నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు, నిన్ను నువ్వు బలహీనపరచుకోకు అంటూ నిన్ను హెచ్చరించాలని ఈరోజు నువ్వు ఈ మాట వినేదాకా, ఈ 3 గుట్లు వినేదాకా నేను కట్టు వదలను అని చెప్పి మొండికేశాను. అందుకే బిడ్డ, అర్థమైంది కదా. నీ సాయి తండ్రి ఏం చెప్పాడో ఏదైనా సరే నీ సాయి తండ్రి నీ మంచి కోసమే చెప్తాను. ఈ బాబా మీద నమ్మకంతో ఉండమ్మా, నీకు అంతా మంచే జరుగుతుంది. నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.